ప్రేక్షకులకు నమస్తే. జనరల్గా క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఒక పద్ధతి ఉంది. అదేంటంటే ప్రపంచాన్ని మోసం ద్వారానో, ప్రలోభం ద్వారానో, భయం ద్వారానో ఏదో రకంగా మత మార్పిడి చెయ్యాలి. ఎందుకంటే కన్వర్షన్ అంటే మత మార్పిడి మీద ఆధారపడ్డ మతాలు ఇవి. ఇవి వేరే మతాలు నిజమని ఒప్పుకోవు, మాదే కరెక్ట్ అంటాయి. అది ఎలా కరెక్టో జనరల్గా డిబేట్లు చేయరు. మనం చాలాసార్లు చూసినప్పుడు క్రిస్టియన్స్ ముస్లింలు వెస్ట్రన్ కంట్రీలో డిబేట్ చేసుకున్నది కనిపిస్తుంది. ఈరోజు సోషల్ మీడియా పరంగా కూడా చాలామంది డిబేట్లు చేసుకున్నారు. కానీ ఈ ఇద్దరు హిందువులతో డిబేట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తాయి. కనిపించని కావు, అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ మధ్యలో కొంచెం ఎక్కువయ్యాయండి. సో ప్రలోభ పెట్టడం గురించి నేను మాట్లాడినప్పుడు ఈ మధ్యలో యాంటీ కన్వర్షన్ బిల్ ఒకటి వచ్చింది. ఆ యాంటీ కన్వర్షన్ బిల్లో ఏంటంటే ప్రలోభం ద్వారా, మోసం ద్వారా బలవంతంగా మతం మార్చకూడదు. మరి మంచిదేగా. పద్ధతి ప్రకారం ఒక వ్యక్తి మతం మారాలంటే ఆయనకు స్వేచ్ఛ ఉంది, మారతాడు. బైబిల్లో ఏదైనా మంచి ఉంది చెప్పి మతం మార్చవచ్చు. కానీ ప్రలోభ పెట్టడం, బై ఫోర్స్, బై ఇండ్యూస్మెంట్ చేయొద్దు అని ఒక లా తీసుకొస్తే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకించాలండి? అంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే ప్రేక్షకులు, ఇలా మత మార్పిడి వ్యాపారం అంతా కూడా భయం మీద, ప్రలోభం మీద, ఇండ్యూస్మెంట్ ద్వారా మాత్రమే మతం మారుస్తారు. బైబిల్ని చదివి దాంట్లో ఉన్న మంచి చెప్పి ఎవరన్నా మతం మార్చగలరా అంటే జరగదు. ఖురాన్లో ఏమన్నా మంచి ఉంది చెప్పి మతం మార్చండి, జరగదు. ఈ రెండు మతాలు కూడా ప్రపంచం మీద పడి కొన్ని కోట్ల మందిని చంపాయి, కొన్ని కోట్ల మందిని బలవంతంగా మతం మార్చాయి. కాబట్టి న్యాయంగా పోయి మతం మార్చమంటే ఈ మతాల వల్ల కాదు, అన్యాయం ద్వారానే మతం మారుస్తారు. సో ప్రలోభ పెట్టడంలో ఒక రకం ఉంది. బైబిల్లో పాలేమంటాడంటే, నేను యూదుల దగ్గరికి యూదులుగా వెళ్తాను, ఇతర జాతుల దగ్గరికి వాళ్ళలాగా వెళ్తాను. ఎందుకండి అలా వెళ్ళడం? వెళ్ళి బైబిల్ని చెప్తే అయిపోయింది కదా. కొత్త నిబంధన ఉంది, సువార్త ఉంది, దాన్ని ఉన్నట్టు చెప్పి మతం మార్చొచ్చుగా. వేషం వేసుకొని ప్రలోభ పెట్టాలి, మోసం చెయ్యాలి. సో ఒక 150 సంవత్సరాలుగా ఒక పద్ధతిని వీళ్ళు కనిపెట్టారు. అదేంటంటే వేదాలలో యేసు ఉన్నాడు, వేదాలలో యజ్ఞపురుషుడుగా యేసు చెప్పబడ్డాడు, ఆయన బలి ఇచ్చాడు, అదే బైబిల్ చెప్తోంది. కాబట్టి మేము కొత్త సిద్ధాంతం ఏం చెప్పట్లేదు, మీ వేదంలో ఉన్నదాన్నే మేము చెప్తున్నాం అని ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు. సరే అనుకుందాం ఇది నిజమే అని. అసలు ఇలాంటి సిద్ధాంతం బైబిల్లో ఉందా? పాత నిబంధనలో ఉందా? ఎక్కడ లేదు. మరి పాత నిబంధనలో యేసు పేరు లేదు, ఎవడో ఒకడు వచ్చి బలవుతాడని లేదు. వేదాలలో ఎందుకు చెప్తున్నారు అంటే ఆల్రెడీ వీళ్ళు కన్విన్స్ చేశారు చాలామందిని. పాత నిబంధనలో ప్రతి పేజీలో, ప్రతి లైన్లో యేసు ఉన్నాడని చెప్తారు. సరే, మనం ఈ ప్రలోభం పెట్టడం పెట్టారు కదా, ఇది ఎవరెవరు ఈరోజు చేస్తున్నారు ఒకసారి చూద్దాం. రీసెంట్గా గుండాబత్తిని దేవదానం అని ఒక ఆయన చెప్పాడు. అలాగే పరవస్తు సూర్యనారాయణ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇదే మాట చెప్తాడు. రంజిత్ ఓఫిర్ ఇదే మాట చెప్తాడు. కిరణ్ పాల్ అని ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన ఇదే చెప్తాడు. ఈ మధ్యలో పాపులర్ అయ్యాడు సాలెం రాజు, ఆయన కూడా వేదాలలో యేసు చెప్పబడ్డాడు, ఆయన యజ్ఞపురుషుడు, ఆయన బలి అయ్యాడు అని చెప్తారు. సరే, మరి ఇది నిజంగానే ఉందా? మనం చూద్దాం. సో ఈయన రీసెంట్గా ఒక వీడియోని రిలీజ్ చేశాడు, 2 రోజులు 3 రోజులు అయింది. ఈయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఇంకోటి, వీళ్ళు దయానంద సరస్వతిని వాడుకుంటారు, స్వామి వివేకానందని కూడా వాడుకుంటారు. ఏమంటున్నాడు చూద్దామండి. వేదము చెప్పినటువంటి పరమాత్మ ఎవరు? వేదము చెప్పిన ప్రజాపతి ఎవరు? వేదము చెప్పిన పరబ్రహ్మ ఎవరు? స్వామి వివేకానందుడు చెప్పినది ఏమిటి? వేదము చెప్పిన పరమాత్మ పరమాత్మనే, వేదం చెప్పిన ప్రజాపతి వేదంలో ఉండే ప్రజాపతియే. అక్కడ యేసు ఎందుకు వస్తాడు? ఇంకోటి, స్వామి వివేకానంద సనాతన ధర్మాన్ని నమ్మాడు, ఆయన వేరేదేన్ని నమ్మలా. సో ఆయన ఏం చెప్తాడండి? సనాతన ధర్మంలో ఉన్న పరమాత్మ గురించే చెప్తాడు, వేరే ఎందుకు చెప్తాడు? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే స్వామి వివేకానంద కూడా యేసు గురించి చెప్పాడు అంటారు, కొన్ని అబద్ధాలు చెప్తారు. స్వామి వివేకానంద ఎక్కడో ఏదో విషయం చెప్తే దాన్ని మార్చి వక్రీకరించి మనకు చెప్తారు, చెప్పి మభ్యపెట్టి మతం మారుస్తారు. ఇదన్నమాట. సో మనం విందాం. చెప్పండి, మీరు తెలుసుకోండి.
న్యాయాన్ని అడగండి, అది ఎంత మాత్రం తప్పుగా. న్యాయాన్ని అడగడం తప్పు కాదు, అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తేనే ప్రాబ్లము. సో నువ్వు న్యాయంగా అడిగావు, సరే నువ్వు అడుగుతున్నావు, నీకు కన్ఫ్యూషన్ ఉంది, నేను వేదాల మీద రీసెర్చ్ చేసినోడి, మరి నా దగ్గరికి రా, వచ్చి అదే క్వశ్చన్లు అడుగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు తెలియదు కదా, నా దగ్గరికి రా, మనం ఇద్దరం కోసం చర్చించుకుందాం, ఏది నిజమో నీకు తెలుద్దాం, తప్పేం కాదుగా. సో పరమ పితను మనం తెలుసుకోగలం, పరమపుత్రుని మాత్రమే మనం తెలుసుకోగలం, మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గంచగలం అన్నాడు. ఏమన్నాడు? పైన అండర్లైన్ చదువుతున్నాను చూడండి. ఆదిలో శబ్దము, అది దేవుడి వద్ద ఉండింది, శబ్దమే దేవుడు. ఇది శబ్దం బ్రాకెట్ బ్రహ్మశక్తి. కాబట్టి హైందవులు దీని బ్రహ్మస్వరూపం అని మాయా అని చెబుతారు. హైందవులు దీన్ని ఎలా నమ్ముతున్నారు, క్రైస్తవులు దీన్ని ఎలా నమ్ముతున్నారు, ఇద్దరు కలిసి నమ్ముతున్నది ఒక్కరినే అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇది పచ్చి అబద్ధం. ఇప్పుడు స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు, ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు, ఒక చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ని తీసి యోహాను సువార్త 1:1 గురించి చెప్పాడండి. అది చెప్పి కూడా క్రైస్తవులకు చెప్పాడు. ఇది ప్లస్ వేదంలో చెప్పిన వాక్కు రూపంలో ఉన్న పరబ్రహ్మం ఒకటే అని స్వామి వివేకానంద చెప్పలే, ఈయన కల్పించుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే ప్రేక్షకులు, స్వామి వివేకానందను చంపడానికి ప్రయత్నం చేశారు క్రిస్టియన్ మిషనరీస్. ఆయన తాగే టీలో కూడా విషం కల్పిస్తే ఆయనకు ఏదో ఒక సందేశం లాంటిది వచ్చింది, ఆయన టీ తాగల. మళ్ళీ స్వామి వివేకానంద దగ్గరకు వచ్చి ఒకడు మతం మార్చడానికి ప్రయత్నం చేసి హిందూ దేవీ దేవతల్ని తిడితే వాళ్ళ గల్లా పట్టుకున్నాడు. అరే, నువ్వు హిందూ దేవీ దేవతల్ని కనుక దూషిస్తే నిన్ను సముద్రంలో పడేస్తానన్నాడు. ఇదే స్వామి వివేకానంద రిటర్న్ వస్తున్నప్పుడు క్రెటే అనే ప్రాంతం ఉంది, అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఒక కళ పడ్డది. ఆ కళ ప్రకారం ఆయన డిసైడ్ చేసుకున్నది ఏంటంటే యేసు అనేది మిథికల్ క్యారెక్టర్, అసలు పుట్టనే లేదు అని. మరి స్వామి వివేకానంద చెప్పింది ఒకటైతే ఈయన స్వామి వివేకానందాన్ని కోట్ చేస్తూ సనాతన ధర్మము క్రైస్తవము రెండు ఒకటైనట్లు చెప్తున్నాడు. అంటే పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ఈ క్యాండిడేట్ అని గుర్తించండి ప్రేక్షకులు. ఇంకేం చెప్పాడో మనం చూద్దాం ఈ వీడియోలో. క్రైస్తవులు నమ్ముతున్నటువంటి వాక్య దైవం ఒక్కడే, మరి రెండు ఒక్కడే అని ఆయన చెప్పినప్పుడు మేము ఇందులో ఉన్నాం, అందులో ఉన్నట్టేగా. సరే అనుకుందామండి, నువ్వు క్రైస్తవంలో ఉన్న వేదాలని నమ్ముతున్నావు, మరి క్రైస్తవంలో ఉండి యజ్ఞాలు చేయి, ఇంకోటి ఏం చెయ్యి, ప్రతి ఏదో ఒక రోజు గుడికి రా, వచ్చి అక్కడ పూజలు చేయి, రెండు ఒకటే అంటున్నావు కదా. ఇప్పుడు నీ చర్చ్ ఉంది, అక్కడ యజ్ఞాలు చేద్దాం, హవిస్సులు అర్పిద్దాం, ఇంద్రుడికి అగ్నికి వీళ్ళందరికీ హవిస్సులు అర్పిద్దాం, అక్కడే నువ్వు యేసు కూడా హవిస్సులు అర్పించుకో, రెండు ఒకటే అంటున్నావు కదా. కానీ మనం గమనిస్తే ప్రేక్షకులు, స్వామి వివేకానంద అలా చెప్పలేదు, రెండు వేరే, పోలిక లేదు. ఇన్ఫ్యాక్ట్ యేసుని బుద్ధుడితో కృష్ణుడితో వాళ్ళతో కూడా వీళ్ళంతా మంచి వాళ్ళు అన్నట్టు చెప్పాడు. మరి కృష్ణుడిని నమ్ముతావా బస్సు నువ్వు? బుద్ధుడిని కూడా ఈక్వల్ అని నమ్ముతావా యేసుతో? అంటే ఒకటే ఏం చెప్పాలంటే ప్రేక్షకులు, స్వామి వివేకానంద చాలా సెక్యులర్ మనిషి అండి. ఆయన అందరినీ గౌరవించాడు. కానీ మమ్మల్ని అడగండి, మేము అన్నీ గౌరవించాం. ఎందుకంటే మా దృష్టిలో ఈ క్రైస్తవం అనేది మ్లేచ్ఛ మతం, దాన్ని మేమెందుకు నమ్ముతాం, ఎందుకు నశించిపోతాం? సో అదనమాట. సో ఈ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడంటే పచ్చి అబద్ధాలు చెప్తున్నాడండి. ఇంకా విందాం ఏమంటున్నాడు. హైందవ సాహిత్యం అసలు ఏమీ లేవా? ఏమీ లేకపోతే భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వంలో శాలివాహనుడికి హిమాలయాల్లో యేసు ప్రత్యక్షమై కొన్ని మాటలు మాట్లాడాడని భవిష్య పురాణాలు ఎందుకు రాశారు? మరి భవిష్య పురాణంలో ఉంది చూడండి, మీ ఫోటో వేస్తాడు, కింద రిఫరెన్స్ చేస్తాడు చూడండి, ఫస్ట్ మెయిన్ ఫోటో అయినా అదిగో శ్రీ భవిష్య మహాపురాణం, ఓకేనా? అదిగో. సో భవిష్య పురాణాన్ని కోట్ చేస్తున్నాడు, స్క్రీన్ మీద కూడా చూపెడుతున్నాడు ఈ క్యాండిడేట్. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే 100 రూపాయల విక్టరీ పబ్లికేషన్ తీసుకొచ్చి చూపెడుతున్నాడు. అది ప్రమాణమా? ముఖ్యంగా శ్లోకాలతో తాత్పర్యాలతో ఉన్నది చూపెట్టాలి. అంతేకాదు మా హిందూ పండితుల దగ్గరికి వచ్చి నువ్వు చర్చించి అది కరెక్ట్ అని నిరూపించాలి. నువ్వు నీ చర్చలోనే చెప్పుకుంటూ అయిపోయిందా? కాదు కదా. ఇంకోటి, నువ్వు ఒకవేళ భవిష్య పురాణాన్ని కోట్ చేస్తే అక్కడ యెహోవా లేడు, విష్ణుమూర్తే దేవుడు, అది ఒప్పుకోవాలి. రెండవది, ఆదాం అవ్వల్ని పుట్టించిన వాళ్ళు విష్ణుమూర్తి కర్దమ ఋషి ద్వారా, దాన్ని ఒప్పుకోవాలి. ఇంకోటి, ఈ ఆదామన్ అవ్వలు లేకుంటే నోవా వీళ్ళంతా కూడా వాళ్ళు పూజించింది విష్ణువుననే ఒప్పుకోవాలి. వాళ్ళంతా బ్రాహ్మణులను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నీ మతమే అయిపోయింది. సరే, ఇంకోటి, ఈ నోవా కానీ ఆదాం అవ్వలు కానీ
విష్ణుమూర్తిని పూజించి వైకుంఠానికి వెళ్ళారని ఉంది, అది ఒప్పుకుంటావా? సరే అవన్నీ పక్కన పెడదామయ్యా. ఒక మాట చెప్తాను. యేసు అనేవాడు ఎప్పుడు శిలువ వేయబడ్డాడు? సామాన్య శకం 30వ సంవత్సరం అంటారు, 34 వేసుకుందాం. 34వ సంవత్సరంలో ఒకవేళ యేసుని సిలువేస్తే శాలివాహనుడు ఉన్న టైంలో యేసు ఉన్నాడా? లేడు, ఎప్పుడో చచ్చిపోయాడు, వేరే లోకానికి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు ఉన్నాడు అంటే రెండే అర్థాలు వస్తాయి. ఒకటి, యేసు చచ్చిపోలేదని ఒప్పుకోవాలి. నువ్వు యేసు చచ్చిపోలేదని ఒప్పుకుంటే నీ క్రైస్తవ సిద్ధాంతం కుప్పకూలిపోయింది, ఇంకా దానికి ఎలాంటి ప్రమాణం లేదు. నీ క్రైస్తవ సిద్ధాంతంలో ఏమంటారు? యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడు, రక్తం కార్చాడు, ఇవన్నీ హంబక్ అయిపోతాయి, అవన్నీ కొట్టేయాల్సి వస్తుంది. సో నీ క్రైస్తవ సిద్ధాంతమే తప్పని చెప్తున్నావా? ఎందుకంటే ఆల్రెడీ కొందరు బుక్కులు రాశారు. ఆ బుక్లలో వాళ్ళు ఏం చెప్పారంటే యేసు అనేవాడు ఒకడు ఉన్నాడు, అది కూడా బైబిల్లో చెప్పిన యేసు కాదు, ఇంకో యేసు అంట. అది కూడా ఒక 100 సంవత్సరాలు, బైబిల్లో చెప్పిన టైం లేనికి ఒక 100 సంవత్సరాల ముందు. సో సిలువేస్తే తప్పించుకొని ఇండియా పారిపోయి వచ్చాడని రాశారు. మరి అది నిజమని నమ్ముతున్నావా? అది నిజమని చెప్తే నీ బైబిల్ కూడా ఫేక్ అయిపోయింది, నీ బైబిల్ హంబక్ ఎగిరిపోయింది. అది నువ్వు నమ్ముతానంటే నీ కర్మ, నీ బైబిల్ని నువ్వే పొందబెట్టినట్టు అవుతుంది. సో యేసు శాలివాహనుడు ఉన్న టైంలో యేసు లేడు. నువ్వు అందుకే జాగ్రత్తగా మాట్లాడు. నీ సిద్ధాంతం, నీ బైబిల్ సిద్ధాంతం మొత్తం ఎగిరిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. ఈయన చూపెడతాడు, ఒక పాట కూడా పాడతాడు. దరిద్రం ఏంటంటే మంచి గొంతు ఉంది, మంచి టాలెంట్ ఉంది, కానీ పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడుతున్నాడు. అదే గొంతుతో నువ్వు రాముడినో, కృష్ణుడినో, శివుడినో, విష్ణుమూర్తినో పూజిస్తే పుణ్యం అన్న వస్తుంది అంటాం కదా. దరిద్రం తలకు చుట్టుకుంటే ఎవడేం చేయలేడు, అంత మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్తో హిందూ దేవీ దేవతల్ని పూజించు, వేదాల్ని పాడితే నీకు పుణ్యం వస్తుంది. లేకుంటే రౌరవాది నరకంలో పడి చచ్చిపోతాడు. నాకైతే కన్ఫర్మ్డ్ అండి, వీడు రౌరవాది నరకాల్లోకి వెళ్ళి ఫేక్ దేవుణ్ణి నమ్ముతున్నందుకు వీడు చెప్తాడండి, నరకంలో పడతాడు వీడు, కన్ఫర్మ్. ఇంకేమంటున్నాడో విందాం. తృతీయ ఖండం శాలివాహనుడు యేసు ప్రభు. యజ్ఞ పశువు గురించి, అజామేధాన్ని గురించి క్లియర్ గా రాశాడు. అజామేధం అంతా కూడా యేసులో నెరవేరింది. అవునండి, అజ అంటే మేక అని అర్థం. అంతేకాదు, అజ అంటే జన్మ లేనివాడు అని కూడా అర్థం. జన్మ లేనివాడు కాదు, జన్మ లేనిది అంటే ఆత్మ గురించి మాట్లాడుతుంది. ఆత్మ గురించి మాట్లాడే మంత్రంలో నువ్వు తీసుకెళ్ళి యేసుని ఎట్లా పెడతావయ్యా? అసలు ఎట్లా పెట్టొస్తుంది? సరే, అజామేధం అన్నావు కదా, అజామేధం అని వేదంలో ఎక్కడుంది? నాకు చూపెట్టు. అసలు ఉందా? ఎక్కడ లేదు. చూపెడతా అన్నాడు, రిఫరెన్స్లు కూడా పెడతా అన్నాడు. మరి చూడాలి పెడతాడా లేదా. జన్మ లేనివాడు యజ్ఞం అవటం ఏంటి? ఇక అన్ని కలుపుతాడు, మిక్స్ చేస్తాడు. అందుకే అసలు జన్మయే లేనివాడు, కాలమే లేనివాడు, సర్వ సృష్టికి ఆధారమై ఉన్నవాడు, తన బిడ్డల పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఆయన మనలో ఒకని వంటి వాడుగా ఒక మనిషి కడుపులో పడి జన్మించాల్సి వచ్చింది. ఇవన్నీ చెప్తాడు, కానీ ఇవన్నీ బైబిల్లో ఎక్కడ లేవు. పాల్ అనేవాడు ఒకడు పైత్యంతో రాసుకున్నాడండి, మన పాపాల కోసం చచ్చిపోయాడని. సువార్తల్లో కూడా లేదు. పాత నిబంధనలో మన పాపాల కోసం దేవుడు వస్తాడు, మరణిస్తాడు, శిలువేసుకుంటాడని ఎక్కడుంది? అది మాకు చూపెట్టాలి. బైబిల్లో ఉంటే కదా వేదాల జోలికి వెళ్తాము, బైబిల్లో లేకుంటే ఆడేడు ఉంటుంది. సో అన్ని కాకమ్మ కబుర్లు చెప్తాడు, జనాన్ని మభ్యపెడతాడు ఈ క్యాండిడేట్. అజామేధం, పురుషమేధం, అట్లా 7 విధమైన యాగాలు ఉన్నాయి. అందులో అజామేధం ఒకటి. అందులో క్లియర్ గా ఏ విషయాలు అయితే ప్రస్తావించాడో ఆ సంగతులన్నీ కూడా బైబిల్లో యేసులో జరిగినాయి. అబద్ధాలు. సరే, అజామేధం అంటే మేకను చంపడం, అశ్వమేధం అంటే గుర్రాన్ని చంపడం. నీ ప్రకారం అసలు చంపడం అనే కాన్సెప్టే వేదంలో లేదు. చంపడం అనే కాన్సెప్టే లేదు. మేధము అంటే మదించడం, నువ్వేమో చంపడం అంటున్నావు. సరే, అజామేధం అంటే మేకను చంపడం, పురుషమేధం అంటే పురుషుని చంపడం, పితృమేధం అంటే తండ్రిని చంపుకోవడమా? అరే ఏం మాట్లాడతావో కొంచెం బుర్ర ఉపయోగించరా బాబు. పితృమేధం అంటే పితృకార్యాలు చేయడం. అది ఏది 10వ మండలంలో ఋగ్వేదంలో ఉంటుంది. అక్కడ ఈ సంస్కారాలు, దహన సంస్కారాలు ఇవన్నీ ఎలా చేయాలి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా అవి తర్వాత కూడా వర్ణించారు, మన ధర్మశాస్త్రాలలో ఉంటాయి. అంటే ఎలా మిమ్మల్ని మభ్యపెడతాడో ఈ క్యాండిడేట్ అంటే అక్కడ లేని విషయాలన్నీ కల్పించుకొని చెప్తాడండి. అంతా కల్పనే, అభూత కల్పనలు. నిర్దోషమైన ఒక మేకను తీసుకొని రావాలి అజామేధానికి. దాని తలకు
కంప చుట్టాలి, ముళ్ళ కంప. దాని మీద ప్రశస్తమైన కచ్చడను వేయాలి, దానికి సోమరసం తాపాలి, దాన్ని యుగస్తంభానికి కట్టాలి, దాని దేహమంతా గాయాలు చేయాలి. అలా చేసేటప్పుడు దాని ఎముకలలో ఒకటి కూడా విరవబడకూడదు. మొత్తం నేను రిఫరెన్స్ చూపిస్తాను. చూపెట్టు. ఏ మంత్రంలో ఉంది, ఏ బ్రాహ్మణంలో ఉంది, ఏ శ్లోకంలో ఉంది అనేది నేను చూపిస్తాను. మొత్తం రిఫరెన్స్ ఉన్నాయి. చూపెట్టాలి, టైం పట్టింది, తప్పకుండా మీకు చూపిస్తాను. చూపెట్టాలి, మొత్తం రాసి పెట్టా. చూపెట్టాలి. లేవు నోట్స్ ఉంటాయి, దమ్ముంటే చూపెట్టాలి. నేను ఆధారాలు లేకుండా మాట్లాడాల. అగ్ని పశువు అవటం ఏమిటి? అగ్నితో యజ్ఞం అవటం ఏమిటి? దేవతలు అగ్నికి మొక్కడం ఏమిటి? అరే వేదంలో మొక్కుతారా బాబు? ఆ అగ్నియే యేసు అని ఎట్లా నిరూపిస్తావు నువ్వు? ఆ అగ్ని యేసు అని ఎక్కడుంది? ఎందుకంటే ప్రతి మంత్రంలో మంత్రానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. దేవత, అగ్ని, అక్కడ దేవత యేసు అని ఉండాలి. అప్పుడే నువ్వు చెప్పింది ప్రమాణం అవుతుంది. లేకుంటే పిచ్చివా కూడా అవుతుంది ఇది. ఇప్పుడు దేవత, ఛందస్సు, స్వరము, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏ ఋషి దాన్ని దర్శించాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వేదంలో యేసు గురించి ఏ మంత్రం ఉంది? ఎన్ని మంత్రాలు ఉన్నాయి? ఇప్పుడు మొత్తం వేదంలో కలిసి ఒక 20,000 మంత్రాలు ఉన్నాయి. యేసుకు సంబంధించిన మంత్రాలు ఎన్ని ఉన్నాయి? నువ్వేందంటే కలగాపులగం చేసి అట్లక్కడుంది, ఇట్లెక్కడుంది. అట్లా కాదు బాబు. ఇప్పుడు నేనంట సువార్తల్లో చెప్పింది యేసు గురించి కాదు, కృష్ణుడి గురించి అంట. ఏమంటావు నువ్వు? అట్టెట్లయితుంది అంటావు. సువార్తల్లో యేసు గురించే చెప్పారు కాబట్టి యేసు గురించే అవి. ఇక్కడ వేదంలో దేవతా శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పింది. దేవతా శక్తుల గురించి చెప్పింది తీసుకెళ్ళి నేను యేసుకు పెడతా అంటే నేను పిచ్చోడిని అంటారు. ఎందుకంటే ఎవరికి చెప్పబడ్డదో వాళ్ళకే చెప్తారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాట్లాడాడు, అది భగవంతుడికే చెందుతుంది, శ్రీకృష్ణుడికి సంబంధించిందే అది. లేదు నేను అక్కడ తీసుకొచ్చి యేసుని పెడతా అంటే పిచ్చోడా అంటారు. నేను అర్థమైందా? సో పైత్యం అలా ఉంటుందండి వీళ్ళది. దేవుడి అగ్ని యజ్ఞమై తిరిగి లేచినవాడు, ఆహుతై తిరిగి లేచినవాడు అధిపతి అవ్వటం ఏమిటి? సమస్తం ఆయనకి సాగిలు పట్టడం ఏమిటి? దేవతలు అగ్నిని మొక్కుతారు. ఇదే వేదంలో అగ్ని పోయి దేవతలకు మొక్కుతుంది, వాళ్ళకు హవిస్సులు అర్పిస్తుంది. ఏ సాధకుడైతే యజ్ఞం చేసి హవిస్సులను ఇస్తాడు కదా, వాటిని తీసుకెళ్ళి దేవతలకి ఇస్తుంది. ఇప్పుడు యేసు అనే అగ్ని ఎవరికి పోయి హవిస్సులు ఇచ్చాడు? ఇంద్రుడికి ఇచ్చాడా? వేరే దేవతలకి, పూషకి, వీళ్ళకందరికీ దేవతలు ఇచ్చాడా? ఇస్తే బ్రోకర్ అవుతాడు యేసు. యేసు బ్రోకర్ అవుతాడు. మరి నువ్వు చూసుకొని మాట్లాడు. కొంచెం మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలతో యేసుని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. ఏ రిఫరెన్స్ లేదాడా? మంత్రం లేదు, ఏం లేదు. దాశరథి రంగాచారి ట్రాన్స్లేట్ చేసిన అనువాదాన్ని పెడుతున్నాడు ఈ బాసు. అక్కడ మంత్రం లేదు, ఏం లేదు. దాశరథి రంగాచారి అనువాదం చేసిన దాన్ని కూడా కరెక్ట్ చెప్పడు. ఎందుకంటే దాశరథి రంగాచారి అగ్ని పశువైనాడు అంటాడు. సో అగ్నిని పట్టుకున్నాడు ఈ క్యాండిడేట్. అక్కడ వాయువు కూడా పశువైనాడు అని మరి దాశరథి రాశాడు. మరి ఈ పశువు ఎవరు? సూర్యుడు పశువైనాడు అని రాస్తాడు. మరి సూర్యుడు అయిన పశువు ఎవరు? పశువు అంటే జంతువు అనుకోగలరు ప్రేక్షకుడు. పశువు అంటే జంతువు కాదు. పశువు అంటే కిరణము, తేజస్సు. సో అగ్ని తేజస్సుతో ఉంటాడు, వాయు తేజస్సుతో ఉంటాడు, సూర్యుడు తేజస్సుతో ఉంటాడు. పశువు అంటే జంతువు అనుకున్నాడు ఈ మనిషి. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే దాశరథి రంగాచారి అలాగే అనువాదం చేశాడు. సరే మరి ఏ ఆర్య సమాజంలో లేకుంటే నేను అనువాదం చేసిన వేదాన్ని తీసుకొని మాట్లాడు అంటే అట్లా ఉండదు. కాబట్టి మోసం చేయడానికి ఛాన్స్ లేదు. సో మోసం ఏ అనువాదంతో చేయొచ్చు? దాశరథి రంగాచారి అనువాదంతో చేయొచ్చు. అందుకే దాశరథి రంగాచారిని పట్టుకుంటాడు ఈయన. ఇక బ్లండర్ను మాట్లాడతాడు. వినండి ప్రేక్షకులు. 33,33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు అన్నాడు. సో ఈ 33,33,00,000 ఇది ఎక్కడుంది బాసు? ఎక్కడ లేదు. ఈయన చెప్పే మంత్రంలో దాశరథి రంగాచారి తప్పుగా అనువాదం చేశాడు, బ్లండర్ అనువాదం. ఆ మంత్రాన్ని మీరు తీసుకొని చూడండి ప్రేక్షకులు. అక్కడ స్పష్టంగా 3,339 మాత్రమే ఉంటుంది నంబరు. దాన్ని కూడా బృహద్దరణ్యక ఉపనిషత్తులో మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చి ఇంతమంది కాదయ్యా 33 అంటాడు, తర్వాత 3 అంటాడు, తర్వాత 1.5 అంటాడు, తర్వాత 1 అంటాడు. అంటే పరమాత్ముడు అన్ని విధాలుగా వ్యాపించి ఉన్నాడు అంటాడు. సరే నువ్వు అనుకున్నట్టు ఈ 33 కోట్ల ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో చెప్పు. మరి వీళ్ళు ఎవరు పూజించారు యేసుని? వేదంలో యేసు పేరు లేదు, పాత నిబంధనలో యేసు పేరు లేదు. మరి ఎవరు పూజించారు యేసుని? ఎవరు పూజించలే. నువ్వేదో భ్రమపడుతున్నావయ్యా. ఇంకో మాట ఈయన అంటాడు, నేను ఇవన్నీ అడుగుతున్నాను, నాకెవరు సమాధానం చెప్పట్లా. నేను చెప్తాను రా మరి, కూర్చొని నాతో డిబేట్ చెయ్యి.
ఆధారాలు ఎక్కడెక్కడో బుక్లో రాసుకున్నాను అన్నావు కదా, ఆ బుక్లో ఎక్కడెక్కడ రాసుకున్నావో నాకు చెప్పి నేను సమాధానం చెప్తా. నా దగ్గర ఉన్న వేదాలన్నీ తీసుకొస్తా. నువ్వు దాశరథి రంగాచారి వేదాన్ని కాకుండా సంస్కృత మంత్రాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకురా, కూర్చొని మనం డిబేట్ చేద్దాం. వేదాలలో నువ్వు యేసుని చూపెడితే నేను బాప్తిజం తీసుకుంటా. వేదాలలో యేసును నువ్వు చూపెట్టలేదనుకో, నువ్వు క్రైస్తవాన్ని వదిలేసి ఈ చర్చలన్నీ బంద్ చేయి. సింపుల్ లాజిక్. చేస్తావా మరి? చూద్దాం ప్రేక్షకులు, ఈ క్యాండిడేట్ వస్తాడా లేదా. నాకు తెలిసి ఈ క్యాండిడేట్ రాడండి. ఓఫిర్ వచ్చాడు, తన్నించుకొని వెళ్ళాడు. కిరణ్ పాల్కి ఫోన్ చేశాం, రాడు. ఈ క్యాండిడేట్ రాడు. గుండాబత్తి దేవదానానికి నేను ఒకసారి ఫోన్ చేశాను, రారా బాబు డిబేట్ చేయంటే నేను రాను, నువ్వు కూడా ఒక బుక్ రాసుకో అన్నాడు. సో వీళ్ళ ప్యాటర్న్ అర్థమవుతుంది కదా ప్రేక్షకులు, వీళ్ళు డిబేట్కి రారు. వాళ్ళ చర్చిలలో అమాయకమైన క్రైస్తవులకి మభ్యపెట్టి వాళ్ళ మతం మారుస్తారు. హిందువులను కూడా మభ్యపెట్టి ఇలాగే మతం మారుస్తున్నారు. డిబేట్కి రమ్మంటే రారు, ఆధారాలు చూపెట్టమంటే చూపెట్టరు. సో ఇలాంటి దుర్మార్గుల్ని మనం ఏం చెయ్యాలి? కామెంట్ రూపంలో చెప్పండి అయ్యా. ఇంకోటి, ఈ వీడియోను కొంచెం షేర్ చేయండి. ఈ క్యాండిడేట్కి చేరాలి, ఈ వీడియో క్యాండిడేట్కి చేరాలి. ఈయన నాతో డిబేట్కి రావాలి, డిబేట్కి వచ్చి నిరూపించాలి వేదాలలో యేసు ఉన్నాడు. పోతే వేదాలలో యేసు అనేది తర్వాత మాట, ముందు పాత నిబంధనలో చూపెట్టాలి. ఎందుకంటే పాత నిబంధనలోనే యేసు లేడు, ఎక్కడ లేడు. భూతత్వం కాదు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టుకొని వెతుకుతున్నా, ఎక్కడ కనపడట్లా. సో ఫస్ట్ నువ్వు బైబిల్లో యేసుని చూపెట్టు, తర్వాత వేదాలకు వద్దాం. సో అది ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ స్పందన తెలియజేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.